హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 200. అయితే రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాను జీవన్ గారు మిమ్మల్ని కలవడం కోసం అని సారిక కాల్ కట్ చేసింది. ఏంటో ఇది ఇంత కూల్‌గా మాట్లాడితే ఎంత బావుందో. లేకపోతే ఎప్పుడు రాక్షసిలా గొడవ పడేది. అయినా ఇలా కాల్ చేసి బిజీగా ఉన్నామని చెప్తే దానికి కూడా హ్యాపీగా ఉంటుందిలే. నేను మాట్లాడినట్టు అలా లిఫ్ట్ చేయకుండా, మాట్లాడకుండా ఉంటేనే తిక్కరేగుతుందేమో దీనికి. దానికన్నా ఇదే బెటర్ పద్ధతి అనుకొని అతడి ఫోన్‌కి వాల్‌పేపర్‌గా ఉన్న ఆమె ఫోటోని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ అతడి వర్క్‌లో పడిపోతాడు జీవన్. చరణ్ సాయంత్రం ఇంటికి రాగానే హాల్‌లో ఉన్న మీనాక్షి గారిని హత్తుకొని మిస్ యూ మమ్మీ అని గారాలు పడటం స్టార్ట్ చేశాడు. నా బంగారు కొండ. వారానికే చిక్కిపోయాడే అని కొడుకుని ముద్దు చేస్తూ ఉంటారు మీనాక్షి గారు. వాడు ఏ యాంగిల్లో నీకు చిక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు మమ్మీ అన్నాడు శౌర్య అక్కడే దర్జాగా కూర్చుని. నీకు కుల్లురా కుళ్ళు కుళ్ళు మొహమాడ అని అన్నని తిట్టి అతడి కోసం జ్యూస్ తీసుకొచ్చిన శ్రావణిని చూసి హాయ్ వదిన అని శ్రావణితో మాట్లాడి వేదుగాడెక్కడ మమ్మీ కిందికి రాలేదా పైనే ఉన్నాడా అని అడిగాడు. ఆ! ఇప్పుడే అన్నయ్య వచ్చాక పైకి వెళ్ళింది నాన్న అని మీనాక్షి గారు చెప్పడంతో, అలాగే మమ్మీ వేదుగాడిని కలిసొస్తాను నేను అని చరణ్ వేద దగ్గరికి వెళ్ళేసరికి రుద్ర అతడి ల్యాప్‌టాప్ పట్టుకొని వేదనే చూస్తూ ఉంటే, అసలు వేద ఏం చేస్తుంది అని చూసేసరికి తన పొట్టని వీడియో తీస్తూ ఉంటుంది. బేబీ మూమెంట్స్ కనబడుతూ ఉంటే తను సంతోషంగా నవ్వుకుంటూ. అది అర్థం అవ్వని చరణ్ ఏం చేస్తున్నావురా వేదుగా అని వేద దగ్గరికి వెళ్ళడంతో, బావా ఎప్పుడొచ్చావు? ఇలా రా. ఇదిగో బేబీ కదులుతుంది చూడు. అందుకే వీడియో తీస్తున్నాను అని వేద నవ్వుతూ ఉంటే, నిజమా బంగారం? అని చరణ్ కూడా వెళ్ళి ఆమె పక్కన కూర్చొని వేద పొట్ట మీద చెయ్యి వేసి చూసేసరికి నిజంగానే బేబీ మూమెంట్స్ గట్టిగా తగిలేసరికి ఫస్ట్ టైం అలా బేబీ కదులుతూ ఉంటే చూసిన చరణ్‌కి భలే హ్యాపీగా అనిపించి, అరే! నిజమే చిన్ని కన్నా ఎందుకు అంత కదులుతున్నావే? మమ్మీకి ఇబ్బందవుతుంది బంగారం. కాస్త మెల్లిగా కదలరా అని చరణ్ ఫుల్ ఎక్సైటెడ్‌గా చూస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళ వీడియోలు ఆగవు. ఇక్కడ కడుపులో ఉన్న బుజ్జోడు కదలడం ఆగడు. అలా 10 నిమిషాల పాటు బేబీ మూవ్‌మెంట్స్ హెవీగానే తెలుస్తూ ఉంటాయి. రుద్ర కూడా వేద బొజ్జ పైన చూపులు నిలిపి చూస్తూ ఉంటాడు. అతడికి కూడా రోజు అలవాటైపోయింది. పైగా వేద గారు అతుక్కునే వచ్చి పడుకుంటారు కదా! రుద్ర ఆమె చుట్టూ చేయి వేసి పడుకోవడం, నిద్రలో కూడా బేబీ మూమెంట్స్ స్పష్టంగా తెలుస్తూ ఉంటే, అసలు అతడికి ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. అలా బేబీ టచ్‌ని ఫీలవుతూనే ఉంటాడు ఆమె చుట్టూ చేయి వేసి. అలా వీడియో తీసి బేబీ కదలడం ఆగగానే ఇక వీడియో సేవ్ చేసుకుంటుంది సంతోషంగా. సేవ్ చేసిన వీడియోనే ప్రతిసారి చూసుకొని వేద మురిసిపోతూ ఉంటే, "ఎలా ఉంది మా బంగారం?" అని అడిగాడు చరణ్. "సూపర్‌గా ఉంది. రేపు హాస్పిటల్‌కి కూడా వెళ్ళాలి బావ" అని చెప్పింది వేద. మా వేదగాడు గుడ్ గర్ల్. ఎప్పుడూ ఇలా హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అని వారం రోజులు చరణ్ బాబు ఇంట్లో లేడు కదా! వారం రోజుల ముచ్చట్లు అన్నీ కలిపి వేద, చరణ్ కలిసి సొల్లు సోది వేసుకుంటూ ఉంటే, రుద్ర మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా అతడి వర్క్ అతడు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చరణ్ రాకపోతే అతడి బుర్ర తినేది. కానీ ఇప్పుడు చరణ్ వచ్చినందుకు అతడికి కాస్త టైం దొరికినందుకు ఆ టైంలోనే అతడి వర్క్ ఫినిష్ చేసుకున్నాడు రుద్ర. వేదతో ముచ్చట్లు పెట్టి, "అలాగేరా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక కలుస్తాను. చాలా సేపు కూర్చున్నావు కాస్త రెస్ట్ తీసుకో" అని వేద తల మీద చేయి వేసి చెప్పి, చరణ్ తన రూమ్‌లోకి వెళ్ళగానే సమీరాకి కాల్ చేసి, "ఒసేయ్ వేద కడుపులో ఉన్న బేబీ భలే కదులుతున్నాడే! ఇప్పటివరకు నేను కూడా చూశాను తెలుసా?" అని చరణ్ ఎక్సైట్‌మెంట్‌గా చెప్తూ ఉంటే, అతడు చెప్పేది సంతోషంగా వింటూ ఉంది సమీర. హ్మ్. ఎంతలో కదులుతున్నాడో తెలుసానే! వీడియో కూడా తీశాడు అని చరణ్ వేద గురించి చెప్తూ ఉంటే, అలాంటి మూమెంట్ తమరికి కూడా రాబోతుంది సార్. ఇవాళ ఈవినింగ్ మీరు కలిస్తే కాస్త మీకు కాస్త అర్థమయ్యేలా చెప్పాలి అనుకోని, ఆ విషయం గురించే చాలా సేపు మాట్లాడుకొని, ఓయ్! రేపు ఈవినింగ్ త్వరగా రెస్టారెంట్‌కి రా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే జర్నీ చేసి వచ్చావు కదా! అలసిపోయి ఉంటావని ఇవాళ వద్దు అని ఊరుకున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలి అంటున్నావు కదా!
ఈవినింగ్ అయితే మర్చిపోకురా! చాలా అర్జెంట్ విషయం నీతో చెప్పాలి" అని అంది సమీర. "ఏం అర్జెంట్‌నే అంతలా? మొన్నటి నుండి అర్జెంట్, అర్జెంట్ అని ఊరించి చంపుతున్నావు. కానీ ఏది అడిగితే చెప్పడం లేదు నువ్వు" అని అన్నాడు చరణ్. "అది నిన్ను కలిసి నీతో డైరెక్ట్‌గా చెప్పే విషయంరా. ఇలా ఫోన్ ఇలా ఫోన్‌లో చెప్పాల్సిన విషయం కాదులే. సరేనా? ఇకేమైనా తిని రెస్ట్ తీసుకో. రేపు కలుద్దాం" అని చాలా సేపు మాట్లాడుకున్నాక ఇక ఫోన్ కట్ చేసి చరణ్ బాబు కాసింత తిని బజ్జుంటే, సమీర మాత్రం తనకి ఏవి తినాలి అనిపించక వాళ్ళ ఇంట్లో అందరూ పడుకున్నాక దొంగతనంగా ఆవకాయ వేసుకొని పుల్ల పుల్లగా తినేసి అప్పుడు నిద్రొస్తూ ఉంటే, "ఇప్పుడు నిద్ర వస్తుందా బంగారం నీకు? ఏంటో నువ్వు కడుపులో పడ్డప్పటి నుండి వింత వింత క్రేవింగ్స్ అన్నీ కలుగుతున్నాయి నాకు" అని రేపు నువ్వొస్తున్నావని మీ డ్యాడీకి చెప్పాలి. ఆ తర్వాత వాడి రియాక్షన్ చూడాలి అని సమీర తన కడుపును నిమురుకుంటూ హాయిగా బజ్జుకుంది. ఉదయాన్నే ఆ రోజు వేదకి చెకప్ ఉండడంతో రుద్రబాబు అతడి వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి వేదని లేపి తను ఫుడ్ తీసుకున్నాక త్వరగా రెడీ అవ్వవే అని తొందరగా చేయడంతో చక్కగా లాంగ్ ఫ్రాక్‌లో రెడీ అయ్యింది వేద బుట్టబొమ్మల. పిస్తా గ్రీన్ కలర్ ఫ్రాక్‌లో చెవులకి పొడవు జుంకాలు పెట్టి పోనీటైల్ వేసి ఆ పొట్టతో నడుస్తూ ఉంటే, భలే బుట్టబొమ్మలా ముద్దొచ్చేసి, దీనికెవరి దిష్టి తాకకూడదురా బాబోయ్! అని చెప్పి, వాళ్ళ టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక, రుద్ర అలాగే వేదని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు. అప్పటికి ఎయిత్ మంత్ అవ్వడంతో, మరోసారి తనకి టెస్టులన్నీ చేసి అంతా ఓకే. ఇంకొక 1 మంత్‌లో మీ బేబీ మీ దగ్గరికొచ్చేస్తుంది వేద అని డాక్టర్ గారు మరోసారి ఆవిడ జాగ్రత్తల లిస్ట్ చదివి మెడిసిన్ ఇవ్వడంతో, అది ప్రతి నెల జరిగేదే కాబట్టి అవన్నీ శ్రద్ధగా విని, తను బయటకి వచ్చేసరికి ఆ రోజు అప్పుడే ఎవరో అమ్మాయి డెలివరీ అయ్యాక, ఆ బాబుని వాళ్ళ ముందు నుండే హాస్పిటల్‌కి తీసుకువెళ్తూ ఉంటే బావ మనకి కూడా ఇంకొక 1 మంత్‌లో ఇలాంటి బాబు వచ్చేస్తాడు కదా! నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను బావ. నా కొడుకు ఎప్పుడు నా దగ్గరికొస్తాడా అని. వాడు అచ్చు నీలాగే ఉండాలి బావ అని వేద సంతోషంగా చెప్తూ ఉంటే, రుద్ర కూడా అంత చిన్న బేబీని అంత దగ్గరగా చూసి, "నువ్వే అంటున్నావు కదా! 1 మంత్ అని. వచ్చేస్తాడులే నీ కొడుకు. నీ దగ్గరికి ఓకేనా?" అని మెడిసిన్ తీసుకొని, వేదని జాగ్రత్తగా బయటకి తీసుకొని వస్తూ ఉంటాడు రుద్ర. అప్పటికి ఆ రోజు పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో కాస్త ఆఫ్టర్‌నూన్ అయిపోయింది హాస్పిటల్‌లోనే వీళ్ళకి. ఎప్పుడూ ఆకలి అనని మేడం గారు, "బావ ఆకలవుతుంది నాకు" అని పొట్ట పట్టుకొని బుంగమూతి పెట్టుకొని వేద క్యూట్‌గా అడిగేసరికి వెంటనే అతడి కార్‌ని ఒక కాస్ట్‌లీ రెస్టారెంట్ వైపు తిప్పాడు. "తిని వెళ్దాం పదవే, ఇంటికి వెళ్ళేసరికి లేటవుతుంది కదా!" అని అన్నాడు రుద్ర. "వామ్మో! నువ్వేనా నన్ను బయటకి తీసుకెళ్తున్నావు? బయట తిండి తినమంటున్నావు" అని అంది వేద ఆశ్చర్యంగా. నేనే. అక్కడ నువ్వు తినే గడ్డి ఉండదే. మంచి హెల్తీగా ఉంటుంది. అందుకే తీసుకెళ్తున్నాను" అని రుద్ర, వేద రెస్టారెంట్‌కి చేరుకుంటే, ఆల్రెడీ సారిక జీవన్ కోసం అదే రెస్టారెంట్‌లో వెయిట్ చేస్తూ ఉంది. అదే టైంలో చరణ్ లంచ్ టైంలోనే ఫ్రీగా ఉన్నాను. ఈవినింగ్ ఇంకొక వర్క్ ఉందని సమీరాకి చెప్పడంతో, వీడితో పెట్టుకుంటే ఇక ఇది ఇలాగే లాంగ్ అవుతూనే ఉంటుంది. సరే లంచ్ లంచ్ చేద్దాం. రెస్టారెంట్‌కి రా అని సమీర చెప్పడంతో, చరణ్ కూడా అదే రెస్టారెంట్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. రిషి వద్దు అన్నా కూడా రిషితో పాటే జెస్సీ ఆఫీస్‌కి వెళ్ళింది. ఆ రోజు ఇంటి దగ్గర నుండి లంచ్ రాకపోవడంతో అదే రెస్టారెంట్‌కి తీసుకొని వచ్చాడు రిషి జెస్సీని. కానీ ఈ జంటలు అన్నీ ఒకరికి ఒకరు ఇంకా ఎదురు పడలేదు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.